కూల్ కూల్ మస్క్ మెలాన్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఇది. చల్లగా ఉండటమే కాకుండా ఇందులో వాడేవన్నీ మనకి చాలా చలవ చేసేవి ఎండాకాలం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి గాను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం అరగంట ముందు నానబెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు ఒక హాఫ్ బౌల్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్లోనే అవి చక్కగా నానిపోతాయి. తర్వాత మనం కస్టర్డ్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మనకి 2 మనుషులకి కావాలనుకుంటే ఒక 2 కప్స్ పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 కప్పుల పాలు వేడైన తర్వాత ఈ విధంగా ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ బౌల్ పాలు తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ బాగా లిక్విడ్ లాగా కలిపి ఆ పేస్ట్ని మరుగుతున్న పాలల్లో వేసి ఇందులో తగినంత చక్కెర వేసుకోవాలి. చక్కెర కానీ పటిక బెల్లం కానీ. పటిక బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను అది పొడి కొట్టుకుని వేసుకున్నాను. 2 కప్స్ మిల్క్కి హాఫ్ కప్ పటిక బెల్లం సరిపోతుంది. ఇందులో మనం వాడే పళ్ళ ఇంకొంచెం తీపిదనాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి కస్టర్డ్ చక్కెర అనేది వేసిన తర్వాత ఈ విధంగా ఇలాగ చిక్కగా అవుతుంది అనమాట. అలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము చల్లారిన తర్వాత సబ్జా గింజలు నానబెట్టుకుని వేసి తర్వాత ఈ సగ్గు బియ్యము కొంచెం ఉడకబెట్టుకోవాలి. అవి బాగా ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఆ సగ్గు బియ్యం కూడా ఇందులో వేసుకోవాలి. సగ్గు బియ్యం సబ్జా గింజలు 2 ఎండాకాలం చలవ చేసేవి. ఈ విధంగా సగ్గు బియ్యం ఉడకపెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం చల్లార్చిన కస్టర్డ్లో కలుపుకోవాలి. సబ్జా గింజలు సగ్గు బియ్యం కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ చెక్క కర్బూజా తీసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని ఈ విధంగా ఆ పేస్ట్ కూడా మనం తయారు చేసుకున్న కస్టర్డ్లో కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలన్నీ వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కర్బూజా ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా చల్లబడనివ్వాలి. ఇది బాగా చల్లబడిన తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందర దీనిపైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్ ముక్కలు అంటే పిస్తా కానీ బాదం కానీ జీడిపప్పు కానీ అన్నీ కలిపి వేసుకున్నా కూడా బాగుంటుంది. పైన గార్నిష్ చేసి సర్వ్ చేస్తే కూల్ కూల్ మస్క్ మెలాన్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ఇది చక్కటి టేస్ట్ ఇవ్వటమే కాకుండా అన్నీ చలవ చేసే ఎండాకాలంలో చలవ చేసే పదార్థాలు. చాలా టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఆల్సో. మీరు తప్పక ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.